నమస్తే. నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే అమరావతి అండి. అమరావతి గురించి మాట్లాడుకుందాము. ఏం జరుగుతుంది అమరావతిలో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ అమరావతిలో అయితే ఒక పండగ వాతావరణం నెలకొందండి. అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో. దసరా అనంగానే మనకు గుర్తొచ్చేది మైసూర్. మైసూర్ పెద్ద ఎత్తున రాజవంశం వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తారు. సో, ఇక్కడ రాజవంశాలైతే ఏమీ లేవు గానీ ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్, ప్రెజెంట్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున కల్చరల్ ఈవెంట్స్ అంటే ఒక ఉత్సవమే నిర్వహిస్తుంది. సమ్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్‌తో అలాగే హెలికాప్టర్ రైడ్స్ ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ లాస్ట్ 10 డేస్ నుంచి. సో, ఒక జాయ్‌ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ప్రెజెంట్ నెలకొంది. సో, ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణం నుంచి కొంత ఆహ్, పాజిటివ్ అట్మాస్ఫియర్ వైపు మూవ్ అవ్వటం కొంత ఆనందకరం. బట్ ఈ వస్తున్న వర్షాలు కొంచెం ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈవెంట్‌నైతే, ఉత్సవాలనైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది మన ప్రెజెంట్ ఏపీ గవర్నమెంట్. సో, మీ అందరికీ తెలిసిందే ప్రెజెంట్ ఏపీ గవర్నమెంట్ హెడ్ చాలా మంచి ఆర్గనైజర్ ఆయన. మైక్రో థింగ్స్ నుంచి మ్యాక్రో థింగ్స్ వరకు ప్రతిదాన్ని మానిటర్ చేస్తా చాలా చక్కగా కండక్ట్ చేస్తారు దేన్నైనా. ద సేమ్ స్టోరీ. సో, ఒక కొత్త కల్చర్ స్టార్ట్ అయింది అమరావతిలో, ఏపీలో, విజయవాడలో. ప్రతి సంవత్సరం ఇలా దసరా ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. సో, మైసూరుకి పోటీగా ఆంధ్రప్రదేశ్ కూడా. అలాగే సో, ఎనీవే దీన్ని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? విజిబుల్ ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తుందా ఇప్పటికైనా? ఏమన్నా పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే, పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయని చెప్పలేము కానీ, వర్క్స్ అయితే ముందుకెళ్తున్నాయండి. అనుకున్నంత వేగంగా వెళ్ళట్లేదు. ఇదైతే వాస్తవం. బట్ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్. దానికి కారణం ఏంటి? గవర్నమెంట్ వైపు నుంచి రీజన్స్ ఏంటి అనేది తెలీదు. అలాగే రైనీ సీజన్ కావటం కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఏపీ సీఆర్‌టీఏ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. దసరాకి దాన్ని ఓపెన్ చేస్తారని అనౌన్స్ చేశారు. కానీ ఆ కార్యక్రమం అయితే జరగలేదు. ఎందుకు పోస్ట్‌పోన్ చేశారో రీజన్స్ వి డోంట్ నో. కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు. ఇదొక మంచి పరిణామం. సరే, ఓపెనింగ్ సంగతి పక్కన పెడితే ఇది ఒక మంచి పరిణామం. రేపు పరిపాలన అంతా ఈ ఏపీ సీఆర్‌డీఏ బిల్డింగ్ నుంచే స్టార్ట్ కాబోతుంది అతి త్వరలో. ఇది పనులు ఇంకొంచెం వేగవంతం అవటానికి దోహదం చేస్తాయి. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మార్కింగ్స్ అంటే ఇనీషియల్ స్టేజ్‌లో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో, ఇది చాలా క్రూషియల్ అండి. సీడ్ యాక్సిస్ రోడ్ అనేది. మీ అందరికీ తెలుసు మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దగ్గర ఆ ట్రంక్ రోడ్ వరకు వచ్చింది సీడ్ యాక్సిస్ రోడ్. దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. సో, కొంత ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వర్క్స్ కంప్లీట్ అయితే అక్కడ రూపురేఖలు మారిపోతాయి. విజిబుల్ చేంజెస్ కనిపిస్తాయి. అమరావతికి ఒక రాజమార్గం ఏర్పడినట్లు అవుతుంది. రాజమార్గం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది వెస్ట్ బైపాస్ ఈజ్ రెడీ అండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వెస్ట్ బైపాస్. అమరావతి, విజయవాడ యొక్క దిశని పూర్తిగా మార్చబోతున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే వెస్ట్ బైపాస్ మాత్రమే. అలాగే అమరావతిలో జరిగిన అతిపెద్ద వర్క్ ఏది అంటే వెస్ట్ బైపాస్. ఫుల్ ప్లెడ్జ్డ్‌గా రెడీ ఉంది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి డైరెక్ట్ క్యాపిటల్ అమరావతికి ట్రావెల్ చేయొచ్చు. బట్ మిడిల్‌లో చిన్న హర్డిల్స్ ఉన్నాయి. ఈ దసరా సందర్భంగా ఈ వెస్ట్ బైపాస్‌ని అయితే ఓపెన్ చేయటం జరిగింది. సో, రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నోట్ మై వర్డ్స్ అండి. ఈ వెస్ట్ బైపాస్‌కి అటాచ్డ్‌గా ఉన్న ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా రాబోయే 5 ఇయర్స్‌లో అది ఒక గోల్డ్ మైనే అవుతది. ఇది నోట్ చేసి పెట్టుకోండి బియాండ్ డౌట్. ఎందుకంటే వెస్ట్ బైపాస్‌లో ఏ ప్రాంతం నుంచైనా కోర్ క్యాపిటల్‌కి రీచ్ అవ్వటానికి మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ అంతే. బికాజ్ ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ హైవే అండ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. కృష్ణా రివర్ మీద 3 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా పూర్తవటం చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్. నేను కూడా పర్సనల్గా ట్రావెల్ చేశాను. సో, వెస్ట్ బైపాస్ ఈజ్ ఆల్మోస్ట్ 95% కంప్లీటెడ్. ఎక్కడైతే హై టెన్షన్ లైన్స్ ఉన్నాయో అక్కడే వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని కొంచెం హైట్ లేపాల్సిన కార్యక్రమం ఒకటే పెండింగ్.
సో అమరావతి గ్రోత్ స్టోరీలో చాలా చాలా కీలకమైన వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు గొల్లపూడి దగ్గర నుంచి తీసుకుంటే అప్ టు గన్నవరం వరకు నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. మీకు 20,000 స్క్వేర్ యార్డ్, 25,000 నుంచి ఈవెన్ 15,000లో కూడా మంచి వెంచర్స్ దట్టు అప్రూవ్డ్ వెంచర్స్లో దొరుకుతూ ఉన్నాయి. రీసెంట్గా చాలా న్యూ వెంచర్స్ లాంచ్ చేయడం జరిగింది. న్యూ వెంచర్స్లో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు ఇనిషియల్ స్టేజ్లో. ఎందుకు న్యూ వెంచర్స్లో అఫోర్డబుల్ ప్రైజ్లో ఇస్తున్నారంటే చాలా కాలం నుంచి వాళ్ళ ల్యాండ్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ కొంతకాలంగా రియల్ ఎస్టేట్ ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం ఏపీలో. సో ఆ ల్యాండ్స్ అన్నీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కొంత లిక్విడిఫై చేసుకోవాలి కాబట్టి మంచి ప్రైజెస్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి ఆ వెంచర్స్లో. సో ఎక్స్ప్లోర్ చేయండి, ఒక మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అమరావతిలో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. బ్యాంకింగ్ సెక్టర్ కోసం ఉద్దండరాయనిపాలెం దగ్గర 4 acres ల్యాండ్ అలాట్ చేశారు. దానిలోనే ఎస్బీఐ మెయిన్ హెడ్ ఆఫీస్ వస్తూ ఉంది, 12 floors బిల్డింగ్. సో దానికి బేస్ వర్క్ అయితే స్టార్ట్ అయిందంటే ఇనీషియల్ వర్క్ స్టార్ట్ అయింది. సో అమరావతిలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ వర్క్ జరుగుతుందంటే ఏమీ కనిపించట్లేదు కానీ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. కనిపించటం అంటే ఇనీషియల్ వర్క్సే జరుగుతున్నాయండి చాలా ప్లేసెస్లో. సో ఈ ఇనీషియల్ వర్క్స్లో మీకు పెద్ద వేరియేషన్ కనిపించదు. కొంత టైం తీసుకుంటే మీకు విజిబుల్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. బట్ మైక్రో లెవెల్లో మీరు అబ్జర్వ్ చేస్తే వర్క్స్ జరుగుతున్నాయా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో అలాగే ఎస్బీఐ హెడ్ ఆఫీస్, అలాగే 12 బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి హౌస్ అయితే శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. కొత్త న్యూస్ ఏంటంటే సిబిఎన్ గారి హౌస్కి అతి దగ్గరలో మినిస్టర్ నారాయణ గారు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఆయన కూడా అతి త్వరలో తమ ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, అలాగే మినిస్టర్స్ ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో న్యాచురల్గా రియల్ ఎస్టేట్కి డిమాండ్ ఉంటుంది, అక్కడ ఉన్న ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి డిమాండ్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా చీఫ్ మినిస్టర్ ఉండే ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, ఈ రోడ్ కనెక్టివిటీ వర్క్స్ త్వరగా ఫినిష్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం ఆ ప్లేస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి సమయం. ఎందుకంటే ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు, ఒక రీజనబుల్ ప్రైస్లో మీకు లభిస్తుంది. వన్స్ సిబిఎన్ గారి హౌస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ పూర్తయితే ప్రైజెస్ ఎలా పెరుగుతాయి అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో చీఫ్ మినిస్టర్ అక్కడ ఉంటున్నాడు కాబట్టి మిగతా విఐపీస్ అందరూ ఆ ప్రాంతం వైపే మూవ్ అవుతున్నారు. స్లోగా అయినా కూడా అటువైపే మూవ్ అవుతున్నారు. సో సీడ్ యాక్సిస్ రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉండే ప్రాంతం అది. సో ఈ ఏరియాలో మంచి ఇన్వెంటరీని ఐడెంటిఫై చేయండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే అరౌండ్ 40,000, 45,000, ఒకప్పుడు 70,000 అమ్మిన ఫ్లాట్స్ అవన్నీ ఆ ప్రైజెస్లో దొరుకుతాయి, 40 to 45,000లో. సో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ మ్యాటర్ ఆఫ్ 1-2 ఇయర్స్లోనే మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే చీఫ్ మినిస్టర్ అక్కడ స్టే చేస్తున్నాడంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడికే వస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ట్రై టు ఎక్స్ప్లోర్ దట్ ఏరియా అండి. అలాగే అమరావతిలో జరుగుతున్న మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వర్క్ ఎక్కడ చూసినా ఏపీలో చాలా ప్లేసెస్లో, విజయవాడ సరౌండింగ్స్లో ఈ హై టెన్షన్ వైర్స్ చాలా పెద్ద ప్రాబ్లం అండి. ల్యాండ్ యూసేజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ అమరావతిలో ఏం చేస్తున్నారంటే ఈవెన్ ఈ హై టెన్షన్ వైర్స్ను కూడా అండర్ గ్రౌండ్ న్యూ టెక్నాలజీ యూజ్ చేసి ఆ డ్రమ్స్ త్రూ హై టెన్షన్ వైర్స్ను కూడా గ్రౌండ్ లోపలికి పంపిస్తున్నారు. కోర్ అమరావతిలో మీకు ఆకాశంలో చిన్న వైర్ కూడా కనిపించదు. వైర్ ఫ్రీ సిటీ ఇది. సో ఈవెన్ ఐ కాంట్ బిలీవ్ హై టెన్షన్ వైర్స్ను కూడా అండర్ గ్రౌండ్లో ఫ్రేమ్ చేయొచ్చు అనే విషయం. ఆ టెక్నాలజీని, దాని రిలేటెడ్ మెటీరియల్, ఆ డ్రమ్స్ అనబడే మెటీరియల్ ఆల్రెడీ అమరావతిలో డంప్ అయినాయి. సో ఇప్పటి వరకు ఏవైతే ల్యాండ్స్ హై టెన్షన్ వైర్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నిటికీ ఫ్యూచర్లో మంచి డిమాండ్ రాబోతుంది. సో ఈ విషయాన్ని గ్రహించండి. ఆ సరౌండింగ్స్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి. నేను చెప్పాను హై టెన్షన్ వైర్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి అట్లా కాదు.
డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. అలాగే ఎన్జిఓ టవర్స్ కొంచెం ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతున్నాయండి. వర్క్స్ అయితే అక్కడ విజిబుల్గా కనిపిస్తున్నాయి. అలాగే హైకోర్ట్, అసెంబ్లీ, గవర్నమెంట్ సిటీలో వస్తున్న ఐకానిక్ టవర్స్ అయితే ఇప్పుడు బేస్ వర్కే జరుగుతూ ఉంది. బట్ డే టు డే చేంజెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. సో అక్కడ ఏం కనిపించట్లేదు కదా, పెద్ద స్ట్రక్చర్స్ ఏమీ కనిపించట్లేదు కదా అని అనొద్దు. ఏ పెద్ద టవర్ అయినా ఇనీషియల్గానే స్టార్ట్ అవుతుంది, బేస్ వర్క్తోనే స్టార్ట్ అవుతుంది. వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి, ఇది గమనించండి. మీకు ఆ విజిబుల్ ఇంపాక్ట్ మేబీ 4 మంత్స్కో 6 మంత్స్కో కనిపిస్తుంది. సో వీటన్నిటిని చూస్తే అమరావతి ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ అండి. ఖచ్చితంగా రూపురేఖలు మార్చుకుంటుంది రాబోయే 6 మంత్స్ లేదంటే 1 ఇయర్లో. ఒక బ్యూటిఫుల్ సిటీని అయితే అక్కడ మనం చూడొచ్చు. అంటే 100% కంప్లీటెడ్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇప్పటి వరకు ఏమీ లేని ప్రాంతంలో కొన్ని ఐకానిక్ టవర్స్, కొన్ని బిల్డింగ్స్, కొంత పీపుల్ యాక్టివిటీ, పరిపాలనా కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి. సో పీపుల్ మూమెంటు అంతా మనం చూస్తాం వచ్చే 1 ఇయర్లో. సో ఇవన్నీ జరిగితే ల్యాండ్ ప్రైజెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. సో టోటల్ అమరావతి కోర్ ఏరియాలో ల్యాండ్ ప్రైజెస్ తీసుకుంటే బేస్ ప్రైస్ 30,000 అండి. 30,000 నుంచి ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ 45,000, 50 అండ్ కొన్ని ఏరియాస్లో 55 వరకు నడుస్తుంది. అది రెసిడెన్షియల్ ఫ్లాటా, కమర్షియల్ ఫ్లాటా, ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నియర్ ఉన్నామా, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ హౌస్కి నియర్ ఉన్నామా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇంకా ఏం వర్క్స్ జరుగుతున్నాయో చూద్దాం. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బంగ్లాస్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ పూర్తిగా వస్తున్నాయి. అలాగే ఐకానిక్ టవర్స్ 5 టవర్స్కి సంబంధించిన ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్ నోట్ దిస్, ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సాయిల్ టెస్టింగ్ కావచ్చు, వాటర్ టెస్టింగ్ కావచ్చు, మెటీరియల్ డంప్ చేయటం కావచ్చు, బేస్ని క్లియర్ చేయటం కావచ్చు, ఇలాంటి వర్క్స్ నేను మాట్లాడేది. సో ఆ వర్క్స్ పెద్ద విజిబుల్ ఇంపాక్ట్ కనిపించవు. అలా అని చెప్పి అక్కడ ఏం వర్క్స్ జరగట్లేదు అనుకోవద్దు, ఇది అర్థం చేసుకోండి. ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో హైదరాబాద్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్, ఇది నమ్మండి. అలాగే సిఆర్డిఏ బిల్డింగ్ అండి, ఆల్రెడీ మాట్లాడినట్టున్నాను, తన పూర్తయింది, 100% పూర్తయింది. బట్ ఎందుకో కారణం తెలియదు కానీ దసరాకి ఓపెనింగ్ అనుకున్నారు, అది ఎందుకో చేయలేదు. రీజన్స్ వీ డోంట్ నో. బట్ సిఆర్డిఏ బిల్డింగ్ నుంచే పరిపాలనా కార్యక్రమాలు అతి త్వరలో జరగబోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్కి దోహదం చేసే అంశమే. నెక్స్ట్ అసెంబ్లీ దగ్గర కూడా ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్, అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. హైకోర్టు దగ్గర కూడా ర్యాపిడ్గా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ థింగ్, వరుణ్ గ్రూప్కి 4 acres ఆఫ్ ల్యాండ్ అలాట్ చేశారు అమరావతిలో. నోవెటెల్ హోటల్, మీ అందరికీ తెలుసు, నోవెటెల్ వరుణ్ గ్రూప్దే, విజయవాడ కానీ వైజాగ్ కానీ. సో అలాంటి నోవెటెల్ అమరావతిలో కూడా అగైన్ ఐఎమ్ సేయింగ్ ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్. మీకు విజిబుల్గా అక్కడ స్ట్రక్చర్ కనిపించాలంటే కనిపించదు, కానీ బేస్ వర్క్స్ జరుగుతున్నాయి. మేబీ 6 మంత్స్లో 1 ఇయర్లో అక్కడ కొంత మీకు ఆ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మోడర్న్ హోటల్, అంటే 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్, అలాంటి నోవెటెల్ని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతుంది వరుణ్ గ్రూప్. అలాగే N4, E3 రోడ్స్ చాలా వరకు ఫినిష్ అయినాయి. ఆ సర్కిల్స్ని కూడా మార్క్ చేస్తూ ఉన్నారు. చాలా ఈ సిరీస్ రోడ్స్, చాలా ఎన్ సిరీస్ రోడ్స్లో వర్క్ జరుగుతున్నాయండి. ఈ ఎన్ సిరీస్ రోడ్, ఈ సిరీస్ రోడ్ యొక్క ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, సీడ్ యాక్సిస్ రోడ్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర ఉన్న ట్రంక్ రోడ్ దగ్గర ఆగిపోయింది. దానికి కంటిన్యూషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్ వర్క్ జరిగితేనే చాలా విజిబుల్ చేంజెస్, రియల్ ఎస్టేట్ పరంగా చాలా గ్రోత్ కనిపిస్తుంది ఆ ప్రాంతంలో. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అమరావతి కోర్ రీజియన్లో అంటే వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు ఇన్వెస్టర్స్. అలాగే సేల్కి పెట్టిన ఫ్లాట్స్ కూడా కొంతకాలం వెయిట్ చేద్దాము, ఎంక్వైరీస్ పెరుగుతూ ఉన్నాయి అనే మూడ్లోకి వస్తూ ఉన్నారు ఫ్లాట్ ఓనర్స్ కూడా. ప్లస్ గవర్నమెంట్ ఏదైతే రైతులకు ల్యాండ్స్ అలాట్ చేసిందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ పూర్తి కాలేదు ఇంతకుముందు. అంటే ఆ లేఅవుట్స్లో రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ ఇవేం డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.
వన్స్ ఈ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉంటే డెఫినెట్గా ఆ లేఅవుట్ వాల్యూ పెరుగుతుంది, స్క్వేర్ యార్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అమరావతిలో ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేశారు. బిల్డర్స్ లాంగ్ టర్మ్ విజన్తో ల్యాండ్ ఎక్వైర్ చేస్తారంటే ఈరోజు ఎక్వైర్ చేశారంటే మేబీ ఒక 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే నేను ఇప్పుడు చెప్పేది ఒకటేనండి, డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఇన్వెస్ట్ చేయండి. అమరావతి గ్రోత్ స్టోరీలో మనం కూడా పార్ట్ అండ్ పార్సిల్ అవుతాము అనేది ఇన్వెస్ట్ చేయండి. ఇంకా క్యాపిటల్ మారుతుందేమో ఇలాంటి భయాలు ఉంటే దయచేసి పక్కన పెట్టండి. అలాంటి అవకాశాలు లేవు. దాని రిలేటెడ్ టెక్నికల్ థింగ్స్ అన్నీ షార్ట్ అవుట్ అవుతూ ఉన్నాయి. సో అమరావతి ఈజ్ ద పర్మనెంట్ క్యాపిటల్, ఇది బియాండ్ డౌట్. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గవర్నమెంట్ పోర్టల్స్ని విజిట్ చేయండి, మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఏదో మీడియాలో న్యూస్ పేపర్లో ఏదో చూసి ఇంకా భయపడతా అంటే అమరావతి క్యాపిటల్ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే దీన్ని మార్చేస్తుందేమో అనే బేస్లెస్ వాదనల్ని నమ్మొద్దు. గవర్నమెంట్ పోర్టల్స్ ఇన్ఫామ్ చేయండి, లేకపోతే ఆర్టీఐ యాక్ట్ యూజ్ చేయండి. అమరావతి ఈజ్ ద పర్మనెంట్ క్యాపిటల్ అండి, దీన్ని మార్చే అవకాశాలు ఇక మీదట లేనే లేవు. దీన్ని నమ్మండి, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేస్తుంది, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని సెక్యూర్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలా, అమరావతి రీజియన్లోనే ఇన్వెస్ట్ చేయాలా, అవసరమే లేదండి. ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఒక టిప్ చెప్తాను. విజయవాడ జీరో బెంజ్ సర్కిల్ని తీసుకుందాం. బెంజ్ సర్కిల్ నుంచి 4 సైట్స్ వెళ్తే 4 హైవేస్ వస్తాయి. అందరికీ తెలిసిన హైవేసే, టువర్డ్స్ వైజాగ్ అండ్ టువర్డ్స్ మచిలీపట్నం పోర్ట్ అండ్ టువర్డ్స్ హైదరాబాద్కి వెళ్ళే రూట్ నుంచే అగైన్ లెఫ్ట్ సైడ్ చెన్నై హైవే వస్తుంది. సో ఈ హైదరాబాద్ విజయవాడ అమరావతి రియల్ ఎస్టేట్ అంటే కోర్ క్యాపిటల్ రిలేటెడ్ కాకుండా ఉన్న రియల్ ఎస్టేట్ అంతా ఈ బెంజ్ సర్కిల్ నుంచి పాస్ అయ్యే ఈ రోడ్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి, మీ బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలి. బడ్జెట్ మీ రిక్వైర్మెంట్స్ని ఫిక్స్ చేసుకుంటే ఆ బెంజ్ సర్కిల్ నుంచి ఎంత దూరం ట్రావెల్ చేస్తే మీ బడ్జెట్లో ఫ్లాట్ వస్తుంది అనేది తెలుసుకోండి. సో ఆ ప్రాంతంలో ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయండి. చాలా అంటే చాలా, నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పుడు ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. మీరు టువర్డ్స్ మచిలీపట్నం పోర్ట్ కావచ్చు, టువర్డ్స్ గన్నవరం కావచ్చు, టువర్డ్స్ చెన్నై హైవే కావచ్చు, టువర్డ్స్ హైదరాబాద్ హైవే కావచ్చు. విజయవాడ హైదరాబాద్ హైవేకి ఒక అడ్వాంటేజ్ ఉందండి. వెస్ట్ బైపాస్ గొల్లపూడి నియర్ నుంచి పాస్ అవుతుంది. అంటే విజయవాడ హైవే కోర్ క్యాపిటల్కి చాలా నియర్ అయిపోయింది. కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, ఇంకా మాట్లాడితే అప్ టు సూర్యాపేట వరకు మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది డెఫినెట్గా గో అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, వెస్ట్ బైపాస్ వస్తూ ఉంది, విజయవాడ హైవేలో చౌటప్పల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. వన్స్ అగైన్ విజయవాడ ఓఆర్ఆర్ కూడా ఇప్పటి కాకపోయినా ఇంకొక 5 ఇయర్స్కో 4 ఇయర్స్కో వస్తుంది. అంటే దూరాలు దగ్గర అవుతా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా కోర్ క్యాపిటల్కి నియర్ అయిపోతూ ఉంది. అంటే ఒక పక్క హైదరాబాద్, ఒక పక్క అమరావతి, ఒక పక్క ఎయిర్పోర్ట్. సో జస్ట్ విజువలైజ్, డాట్స్ కనెక్ట్ చేయండి. ఈ ప్రాంతం రాబోయే 5-10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది విజువలైజ్ చేసుకోండి. మంచి ప్రాఫిట్స్ రీప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్క్వేర్ యార్డ్ 10,000లో కూడా మీకు మంచి లొకేషన్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇది నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. అలాగే ఇంకొక ప్రిఫరబుల్ హైవే అండి, బందర్ పోర్ట్ ఉన్న రోడ్, బందర్ రోడ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిందే, 4th సిటీ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ న్యూ హైవే రాబోతుంది. అగైన్ అమరావతి నుంచి దాన్ని బందర్ పోర్ట్ కనెక్ట్ చేస్తున్నారు. సో వై హైదరాబాద్కి పోర్ట్ లేదు, షీషోర్ లేదు. సో లాజిస్టిక్స్ పర్పస్ ఒక డ్రై పోర్ట్ తీసుకురాబోతున్నారు. సో హైదరాబాద్ లాజిస్టిక్స్ అంతా, తెలంగాణ లాజిస్టిక్స్ అంతా బందర్ పోర్టే రీచ్ అవ్వాలి. సో దానికోసమే ఈ రోడ్ ఫామ్ అవుతూ ఉంది. సో బందర్ రోడ్ గోల్డ్ మైన్ అండి, మిస్ అవ్వద్దు. సో అలాగే వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఉన్న ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్లో అయితే ప్రాపర్ రీసెర్చ్ చేయండి, మంచి వెంచర్ని సెలెక్ట్ చేసుకోండి.
డెవలపర్ ఎలాంటి వాడో గమనించండి. ఫ్యూచర్‌లో మెయింటైన్ చేస్తాడో లేదో చూడండి. ఏ వెంచర్ అంటే ఆ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు, ఇబ్బంది పడొద్దు. సో ట్రై టు మేక్ ఏ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎనీవే అమరావతి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చిన ఈ రియల్ హోమ్ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది వాచ్ చేస్తున్న రియల్ హోమ్ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను రవిప్రకాష్. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.